అండి ఎస్కేప్ అవుతారా అడ్డంగా బుక్ అవుతారా తనకి అధికారులు మాత్రం చాలా టెన్షన్గా ఉండి సెలవుల మీద వెళ్ళేటట్టు లేదా మళ్ళీ మేము బ్యాక్ స్టేజ్కి అంటే తెలంగాణ అయితే తెలంగాణ దాని మీద అంటే ఇప్పటికే ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారు అనారోగ్య కారణం అని చెప్పని ఆయనకి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఫేవర్ ఆయన తగులుకుంది రెడ్ బుక్ ఫేవర్ ఆయన తగులుకున్నట్లుంది మొత్తానికి సిఎస్ సెలవు పెట్టారు నెలాఖరికి ఆయన రిటైర్మెంట్ బట్ సరే ఇప్పుడు ఆయన ఉంటే ఇప్పుడు ఎవరైతే కొత్త ప్రభుత్వాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయించాలి అది జనరల్గా కూడా అది ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన వన్ సైడ్గా వ్యవహరించారు పేరుకి అట్లా ఉన్నారు కానీ వన్ సైడ్గా వ్యవహరించారు ఆ నేపథ్యంలో అక్కడ కొత్తగా ఎవరైతే విజయానంద్ గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 92 బ్యాచ్ ఆయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అతను సిఎస్గా నియమిస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ అదేవిధంగా చాలామంది ద్వారకా తిరుమలరావు గారి పేరు కూడా ఆయన్ని మరలా డీజీగా అంటే ఇప్పుడున్న హరీష్ గుప్తా గారు ఉన్నారు బట్ డీజీగా ద్వారకా తిరుమలరావు తీసుకొచ్చారు కాబట్టి ఆయన సెంట్రల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ వారిని నియమించేటువంటి అవకాశం కూడా ద్వారకా తిరుమలరావు గారి పేరు కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో ఆయన చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఇబ్బందులు పెడితే ఆయన ఇబ్బందులకు గురి చేస్తే ఆయన సెలవు పెట్టి 3 సంవత్సరాలుగా బయటికి వెళ్ళి ఉన్నారు ఇప్పుడు ఆయనకి వచ్చేటువంటి అవకాశం ఇంటెలిజెన్స్ చీఫ్గా కనపడుతూ ఉంది ఇక ఎవరైతే ఉన్నటువంటి ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్తు ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇక వాటితో పాటు ఇక చాలామంది ఇక మామూలుగా ఒక బ్యాచ్ అయితే ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఆశ్చర్యకరమండి కొన్ని ఎట్లుంటాయా అనిపించింది అనమాట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కొల్లు రఘురామిరెడ్డి అవును సార్ ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపులు కొట్టి ఆ టైంలో అర్ధరాత్రి లేపి ఆయన తీసుకొని బలవంతంగా రోడ్డు మీద ఏమీ లేకుండా ఒక సీఎం మాజీ సీఎం 14 సంవత్సరాల సీఎంని ఒక నేషన్ లీడర్ 14 సంవత్సరాలు అటువంటి వ్యక్తిని ఇతను పోయి ఉత్సాహంగా కొట్టి తీసుకొని వచ్చాడు మరి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను కలుస్తానని చెప్పి ఆయన వెళ్తాడండి ఎక్కడికి సీఎం గారింటికి వెళ్ళాడు కదా ముందు వెళ్ళి నేను కలుస్తాను అని చెప్పని చెప్తారట ఇది ఎట్లా అంటే మీరు చేసినటువంటి ఏదైతే అరాచకం ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి వరకు ఉంటే దాన్ని ఎలా ఉపేక్షిస్తారు సరే అక్కడికి పోయి నాదే ఉందని నేనేం చేయలేదు అంతా జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు ఆ రోజు నన్ను బలవంతంగా వెళ్ళమన్నారు నేను వెళ్ళనన్నాను అని చెప్పని ఇప్పుడు వీళ్ళందరూ ఇదే చెబుతున్నారు ఇదే పదం అంతే జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమంటే దూకుతారండి బావిలో దూకమంటే దూకుతారా మరి ఆ పని చేయరు కదా మరి ఇలాంటి పనులు ఎలా చేస్తారు అంటే ఒక రూల్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఒక పద్ధతి ఫాలో కావాలి అలా కాకుండా ఆ విధంగా వ్యవహరించారు ఇప్పుడు దాంట్లో ఎవరెవరు ఉన్నారు సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆయన కూడా వెళ్ళారంట ఆయన కూడా వెళ్ళి కలవాలన్నాడట సార్లేండి బాబు మీ పనితనానికి మీకు జోహార్లు మీరు అద్భుతంగా మీరు ప్రతిభ కనబరిచారు అని చెప్పి వారిని పంపించారు ఇక వారితో పాటు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈయన కూడా ఇది ఇక వీరితో పాటు కొంతమంది మేము అర్జెంటుగా మాకు తక్షణం మా మాతృశాఖకి వెళ్ళిపోతాము మాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి మేము ఇక్కడ 5 సంవత్సరాలు మేము చేసింది చాలు మేము వెళ్ళిపోవాల్సిందని చెప్పి కొంతమంది లెటర్లు పెట్టుకున్నారట వాళ్ళందరూ గనుల శాఖ ఏడి విజి వెంకటరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి ఈయన అసలు మామూలుగా వాసుదేవరెడ్డి ఉన్నంత వరకు లిక్కర్లో జరిగినంత మాఫియా లిక్కర్లో జరిగినంత దారుణం ఇంకెక్కడా జరగల ఆ మైనింగ్లో జరిగినటువంటి దారుణం మైనింగ్లో పెనాల్టీలు వేయటం డబ్బులు వసూలు చేయటం క్వారీలు రాయించుకోవటం క్వారీలు రాయించుకున్నారు ఎవరిదో క్వారీ వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు వీళ్ళు పెనాల్టీలు వేసి వాళ్ళు క్వారీలు రాయించుకున్నారు డిజిటల్ పేమెంట్స్ ఇలాంటిది ఇవన్నీ చేశారు మరి సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మరి ఆయన ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి ఏం చేశాడు కనీసం ఒక నిబంధన ఒక ఆఫీసర్గా ఆయన ఒక నిబంధన పాటించాలి కదా ఈ 5 సంవత్సరాల్లో మా న్యూస్కి ₹1 ఇవ్వలేదండి ₹1 ఇవ్వలేదు అతను ఏబిఎన్కి ₹1 ఇవ్వలేదు టీవీ5కి ₹1 ఇవ్వలేదు మొత్తం సాక్షి
మొత్తం సాక్షికి ఇచ్చాడు, లేదంటే ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ఛానల్స్కి ఏదో ఇచ్చారు. ఇదేందండి, ఆయన ఒక సమాచార కమిషనర్, ఒక ఆఫీసర్గా అదే చదువుకున్నాడా? ఆయన విద్య చెప్పిన వాళ్ళు అలాగే చెప్పారా? మీరు ఇలా వ్యవహరించాలని చెప్పారా? అన్నం తింటున్నావు, గిడ్డి అని తింటున్నావు, తింటుంది అన్నమే కదా. ఒక పద్ధతి, ఒక సిస్టము వ్యవహరించాలి కదా. నాకు ఇదే విజయ్ కుమార్ రెడ్డి గారిని చూశాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2014లో 15-16లో కృష్ణమోహన్ గారు అని ఒక ఆఫీసర్ పనిచేశారు. కృష్ణమోహన్ గారు అప్పుడు అక్కడ కూడా ఒక చర్చ జరిగింది, సాక్షికి యాడ్లు ఇవ్వద్దని చెప్పని. ఆయన అన్నారు కదా, ఎట్లా అండి, మనం మీడియా నిబంధనను వాళ్ళది సర్క్యులేషన్ ఉంది, వాళ్ళకి యాడ్ ఇవ్వాలన్నారు. అది ఎలాగానంటే అది రూల్ ప్రొసీజర్ ప్రకారం ఇలా చేయాలని చెప్పని. కాకపోతే మనం ఫ్రంట్ పేజీ కాకుండా బ్యాక్ పేజ్ ఇద్దాము, మనం చెప్పినటువంటి సమాచారం కూడా వెళ్ళాలి కదా అని చెప్పని అప్పుడు సాక్షికి కూడా యాడ్లు ఇచ్చారు. ప్రాధాన్యత క్రమంలో ఇచ్చారు. అంటే ప్రాధాన్యత క్రమంలో కృష్ణమోహన్ గారు నాకు అప్పుడు ఆ చర్చ జరిగినప్పుడు ఆ చర్చ జరిగిన అంశంలో సాక్షి యాడ్లు ఇచ్చారు. ఇదేంటంటే సాక్షి యాడ్లు ఎట్టిస్తారంటారు మిగిలినటువంటి వాళ్ళు. ఆయన ఇచ్చారని ఆయన మీద చాలామందికి కోపం. అంటే రూల్ని ఫాలో కావాలి. మరి ఆ రోజు సాక్షికి యాడ్లు తీసుకున్న వాళ్ళు ఈరోజు మరి 5 సంవత్సరాల్లో ₹1 అండి విజయ్ కుమార్ రెడ్డి గారు ₹1 ఇవ్వలేదు. మరి ఇక్కడ ఆయన ఏమనుకోవాలి, ఆయన ఎట్లా రిలీవ్ అయ్యి ఎట్లా పరిగెడతాడు? ఇప్పుడు ఆయన చేసిన తప్పిదాలకు లెక్క చెప్పాలి కదా. ఎట్లా ఇచ్చాడు, ఏ రకంగా ఇచ్చాడు, ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్కి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, వేల కోట్లు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. వేల కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు 100 కోట్లు దోసేసుకొని 100 కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయి 100 కోట్లు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మేము ఇంటికి పోయి చక్కగా బిర్యానీ తిని కొనుక్కుంటామంటే కుదిరిద్దా అండి? తప్పు కదండి, అలా చేయొచ్చా? ప్రజల సొమ్ము కదా, వాళ్ళ సొమ్ము అయితే, వాళ్ళ డబ్బులు అయితే అనుకోవచ్చు. మరి అట్లా సాక్షి పేపర్ కూడా వాలంటీర్ చేత కొనిపించి డబ్బులు కూడా ప్రజల డబ్బులు ఇచ్చి ఇక ఈ విధంగా రకరకాలుగా వ్యవహరించారు. సరే మొత్తానికైతే మరి సిఐడి సంజయ్ ఆయన కూడా విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారంటండి. ఆయన ఒక పీక్. సరే ఇందులో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి ఒత్తిడి తట్టుకోలేక కావచ్చు, కేసులు పెడతాడని భయపడి కావచ్చు, లేకపోతే పోస్ట్ తీసేస్తాడని భయంతో కావచ్చు, కొంతమంది వ్యవహరించారు. కానీ కొంతమంది అతి ఉత్సాహంతో, అతి ఉత్సాహం అంటే ఎలాంటి ఉత్సాహం అంటే, మీరు ముఖ్యమంత్రి గారు వాళ్ళని అట్లా అరెస్ట్ చేయాల్సిందే, వీళ్ళని అట్లా అరెస్ట్ చేస్తాం, మీకెందుకు మీరు ఉండండి, ఇదిగో ఈనాడు మీద మేము కేసులు కడతాం, ఈనాడు మీద మేము వాళ్ళని రామోజీరావు గారిని అరెస్ట్ చేస్తాం. రామోజీరావు గారిని అరెస్ట్ చేసే అంత కెపాసిటీనా? ఆయన మీదకి వెళ్తారా? ఎంత దుర్మార్గం అండి. ఆయన మీద నమ్మకాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. ఎంత తప్పు ఆయన మీదకి వెళ్ళటం. మరి ఇప్పుడు వాటన్నిటికీ చేసిన తప్పులన్నిటికీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. తప్పు చేయకుండా రూల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళుంటే వాళ్ళందరూ హ్యాపీ, నో ఇష్యూ. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దారుణాలు చేశారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షని, ప్రభుత్వపరమైనటువంటి చర్యల్ని అనుభవించాల్సిందే కదా. మరి ఇప్పుడు వీటితో పాటు సలహాదారులు రాజీనామాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. వారి రాజీనామా తర్వాత మొత్తానికి సకల శాఖ, అన్ని శాఖలకు ఆయనే అధిపతి కాబట్టి ఆయన మొత్తానికి ఎట్టకేలకి రాజీనామా లేఖను పంపించారు. బట్ కొనసాగితే బాగుంటుందేమో, అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగి అవకాశం ఉంటే బయటపడాలని అనుకున్నారు. అవకాశం ఉంటే అడిగి పెడితే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. సకల శాఖ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే టీం ఎఫెక్ట్ కావచ్చు. ఇప్పుడంతా అండి సజ్జల గారి వల్లే జగన్ అధికారం కోల్పోయారనేది ఇప్పటివరకు జగన్ ఫెయిల్యూర్. మాత్రం సజ్జల గారి వల్ల ఒట్టి మాట, దొంగ మాట, చేతగాని మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం, ఆయన యొక్క దీనివల్లనే వీళ్ళందరూ నాశనం అయ్యారు. ఆ పక్కన ఉన్న వాళ్ళని టప్పాయిగాళ్ళని అనకూడదు. వాళ్ళు ఏం చేస్తారండి, ఆయనకు ఉండాలి. మరి ఇంతమంది 2019లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారితే దానికి నైతిక బాధ్యత. అంతే. ఇప్పుడు ఓడిపోతే దాని జగన్మోహన్ రెడ్డి గారితే నైతిక బాధ్యత. అంతేగాని ఓడిపోగానే పాపం ఆయన ఏం లేదు, ఆయన మంచోడు, ఆయన అమాయకుడు, ఆ ధనుంజయ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే ఆయనో ఈయనో వాళ్ళ పేర్లు చెప్తారా? చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుసన్నల్లో ఆయన అనుకున్న విధంగా కక్ష సాధింపు అనే విధానంతో ఆయన వ్యవహరించాడు.
పరిపాలన తెలవదు, అడ్మినిస్ట్రేషన్ తెలవలేదు, ఆయనకి రాజకీయ విధానం తెలవలేదు, ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలవలేదు, ప్రజాపాలన తెలవలేదు, యంత్రాంగ వ్యవస్థల మీద తెలవలేదు. ఆయన రెవెన్యూ, ఆయన ఇన్కమ్, దీని మీద దృష్టి. అదే దానివల్ల కదా అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం. సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు అయ్యేదని మొత్తానికి అందరూ ఎటోలెటో సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సర్దుకోవడానికి అయితే కుదరదు. చట్టంకి అందరూ సమానమే చట్టం దృష్టిలో. మరి వాళ్ళందరూ కూడా చట్టానికి రెస్పాన్స్ కావాలి కదా. వంశీ గారు మీరు చెప్పినట్లు ప్రభుత్వం మారుతుంది కాబట్టి ప్రభుత్వం మారగానే ముందుగా ప్రక్షాళనని మొదలు పెడతారు కాబట్టి దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాల సమయంలోనే వీళ్ళందరూ కూడా క్యూ కట్టారు. మళ్ళీ మాకు మాతృ సంస్థలకి ముందుగా జవహర్ రెడ్డి గారిని ప్రభుత్వమే ఆదేశించింది. వాస్తవంగా ఆయనకి నెలాఖరు వరకు కూడా పదవి కాలం ఉంది, కానీ ఆ ప్రభుత్వం ఆ సెలవు మీద వెళ్ళమన్నారు. ఆయన ఎప్పుడే సెలవు పెట్టారు, సెలవు మీద వెళ్ళారు. సో కొత్తగా సిఎస్ని ఎవరు నియమిస్తారు దాని మీద విజయానంద్ గారు ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారిని వేసే అవకాశం ఉందని చెప్పి అదొక దాని మీద చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారిని వాళ్ళు నియమించే అవకాశం ఉంది అని చెప్పని అట్లా భావిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే వీళ్ళందరూ కూడా ఎవరైతే డెప్యుటేషన్ ఇచ్చారు, వాస్తవంగా వంశీగా డెప్యుటేషన్ అనేది 2 ఏళ్ళు మాత్రమే ఉండాలి. కానీ డెప్యుటేషన్ 2 ఏళ్ళు కాకుండా ఇప్పుడు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు అదే ప్రభుత్వంలో కొనసాగి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ప్రభుత్వం మారిపోయి అవగానే మేము వెళ్ళిపోతామంటే ప్రభుత్వం వాళ్ళందరికీ ఎవరికి కూడా అనుమతి లేదు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చి బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ రివ్యూ చేసే వరకు కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదని చెప్పి, అంటే రిలీవ్ చేయకూడదని చెప్పి ఆర్డర్ జారీ చేశారు. అదేవిధంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు కూడా ఆయన కూడా నేను వెళ్ళిపోతాను సెలవు మీద అని చెప్తే లేదు ఇవ్వడానికి మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పని ఆ రకంగా ఇచ్చారు. అయితే జనసేన వాళ్ళు ఇంకో రకంగా ఇచ్చి ఫిర్యాదు కూడా సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసి మీరు అసలు ముందు పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి ఈయనకు సంబంధించిన అంశాలని చెప్పని అక్కడ ధర్మారెడ్డి గారు అవును అదే మొత్తానికి ఆయన అసలు ఆయన చేసినటువంటి అరాచకాలు మొత్తాన్ని వెలికి తీయాలని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ మీద విచారణ జరపాలి కదా. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ధర్మారెడ్డి గారు చేసినటువంటిది ఒక పెద్ద లాబీ, హయ్యెస్ట్ లాబీని ఆయన కొనసాగించారు. ఓకే. ఇప్పుడు మనకి సలహాదారులు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా సలహాదారుల మీద విచారణ జరిగింది. అసలు పరిమితికి మించి ఎంతమందిని అంటే అంతమందిని సలహాదారులుగా నియమించారు. 20 మంది సలహాదారులు సొంతంగా రాజీనామా, సజ్జల లాంటి వాళ్ళు రాజీనామా చేశారు. ఇంకా 40 మంది అసలు రాజీనామా చేయలేదు. సో వాళ్ళందరూ కూడా ఇంటికి పంపుతూ ఇవాళ ఆర్డర్ ఒకటి జారీ చేశారు, వాళ్ళందరూ కూడా చేయమని. తర్వాత టీచర్లు, ఉపాధ్యాయులు బదిలీల సంబంధించి ఎన్నికల సమయంలో కోడ్ ఉండగా ఆర్డర్స్ ఇచ్చి, అంటే మ్యూచువల్ అని ఇలాంటివి చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రిలీవ్ చేయాలి కాబట్టి 1800 మందికి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారంట. మొత్తగానికి ఆ బొత్సగారి హయాంలో ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు, తదుపరి ఆర్డర్స్ అని చెప్పి ఆ రిలీవ్ ఆర్డర్ అనేది అక్కడ ఎబియన్స్లో పెట్టి ఆ రకంగా తదుపరి మేము విచారణ తీసుకుంటాం అని చెప్పని అక్కడ దాన్ని అబియన్స్లో పెట్టారు వంశీ గారు. ఇక మీకు తెలుసు సిట్ కార్యాలయం, ఇప్పుడే మీరు చెప్పారు సిట్ కార్యాలయంలో మొత్తాన్ని మీద మొన్న ఏప్రిల్లో కొన్ని దగ్ధం చేశారు, కొన్ని ఫైల్స్. దాంట్లో కొంచెం హెరిటేజ్ అని కొన్ని పేర్లు కూడా రావడం, అందుకు సంబంధించితే ఇవాళ సిట్ కార్యాలయాన్ని మొత్తానికి సీజ్ చేశారంట. సీజ్ చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా ఇలాంటి ధ్వంసంగా అంటే డిస్ట్రక్షన్ జరగకుండా ఉండేందుకు అక్కడ సీజ్ చేశారు. తర్వాత ఏపీ ఫైబర్ నెట్, ఆ ఫైబర్ నెట్ దీన్ని కూడా ఆల్రెడీ పోలీసులు స్వాధీనం చేసుకొని దాని మీద చేసుకున్నారు. అక్కడ కూడా ఫైబర్ నెట్ ఎండీ కూడా ఆయన డిప్యూటేషన్ ఇచ్చాడు, ఆయన కూడా నన్ను రిలీవ్ చేయమని చెప్పని కోరాడు. సో ఆ రిలీవ్ని ఇప్పుడు ఫర్దర్గా ఆదేశాలు ఇచ్చే వరకు రిలీవ్ లేదని చెప్పి మొత్తానికి ఒక్కొక్కటి ఈ ప్రక్షాళనలో దీంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి వంశీ గారు. రైట్. ఇప్పుడు మరి సీఎంఓలోకి వచ్చేటువంటి వాళ్ళ పేరులో ప్రధానంగా మరి సాయి ప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది, అట్లాగే గిరిజాశంకర్ గారి పేరు ఇస్తుంది, సిద్ధార్థ జైన్ గారి పేరు వినిపిస్తుంది, అట్లాగే రవీంద్ర గతంలో ఫైనాన్స్ సెక్రటరీ చేసిన రవీంద్ర గారి పేరు, అట్లాగే ప్రద్యుమ్న గతంలో సీఎంఓలో చేశాడు. మరి వాళ్ళందరి పేర్లు కూడా మరి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా సురేష్ గారు. అంటే అది కూడా స్క్రూటినీ జరుగుతున్నట్లుంది. ఎంత కసరత్తు జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా ఆ పేరు రవిచంద్ర గారిని ముఖ్య కార్యదర్శిగా సీఎంఓలో తీసుకుంటారు. సాయి ప్రసాద్ గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో సీఎంఓలో పనిచేశారు. సిద్ధార్థ జైన్ గారు అక్కడ మన తిరుపతిలో ప్రత్యేకంగా కలెక్టర్గా కూడా ఆయన నియమించుకున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ సీఎంఓలో తీసుకునే అవకాశం ఉందని ఆ కసరత్తు అనేది జరుగుతుంది వంశీ గారు.
గారు అంశం. మరి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా సానుకూలత ఏమన్నా ఆలోచన? మరి ఇప్పుడు ఆయనకి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు కదా, ఆయనకి ఒక ఏదో ఒకటి మరి ఇచ్చి మరి ఆయన చేయాల్సిన లెక్క ఏబి వెంకటేశ్వరరావు గారు సరి చేయాల్సిన లెక్క చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం, కాబట్టి ఆయన కూడా ఆయనదే బాధ్యత. ఆయన లెక్క ఆయన ఉంది, ఆయన లెక్క ఆయన సరి చేసుకోవాలి. యా యా